హలో అండి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల యొక్క చదువు, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. కానీ అందులో చాలామంది మర్చిపోతూ ఉంటారు ఈ విషయాన్ని. ఈరోజు మీరు తీసుకునే ఒక ఆర్థిక నిర్ణయం అనేది రేపు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు అనేది మంచి బాటగా మారడానికి పునాది కావచ్చు. సో, ఇది ఏ పెట్టుబడి అయితే పిల్లల భవిష్యత్తు బంగారు బాటగా మారుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకి డబ్బు ఇచ్చేదానికంటే కూడా ఆస్తి లేదంటే ఆర్థిక భద్రత ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో యూజ్ అవుతుంది. పిల్లలకి ఆస్తి ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు విద్యకు సంబంధించి కానీ వ్యాపారాలకు సంబంధించి కానీ ఎలాంటి అత్యవసర సమయాల్లో అది ఒక భరోసాగా ఉంటుంది. తల్లిదండ్రుల ముందు చూపు వల్ల పిల్లల యొక్క ఒత్తిడి అనేది ఫ్యూచర్లో తగ్గుతుంది. ఎందుకంటే ఈ టైంలో మనకు వాళ్ళకు ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా ఇచ్చాము అంటే వాళ్ళు జాబ్ తెచ్చుకున్న తర్వాత ఆ ఫ్లాట్ను మళ్ళీ ఇల్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి భారం అనేది తగ్గుతుంది. పిల్లలు తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పడం అంటే వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వడమో ఫ్లాట్ ఇవ్వడమో కాదండి, వాళ్లకు సంబంధించి ముందు చూపుతో ఆలోచించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం. అందుకే పెట్టుబడి అంటే కేవలం డబ్బు పెరగడం కాదు, కుటుంబానికి భద్రమైన భవిష్యత్తును నిర్మించడం. అందుకే పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా పరిశీలించాలి. దానికి తగ్గట్టుగా తన ఆర్థిక సిచ్యువేషన్ ఏంటో కూడా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. ఇలాంటి రియల్ ఎస్టేట్కు సంబంధించి మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.